ఉదయం 10 గంటలవుతోంది. అప్పటికి అన్నం వండి అరటికాయ వేయించి రాముకి పెట్టి పంపించింది లత. చేతనైతే ఏదైనా చేయి, లేకపోతే లేదు అన్నాడు సారథి. అతను 8ంటికే పొలం వెళ్ళిపోయాడు. అసలు తల్లి ఊరు వెళ్ళినప్పటి నుండి తోటకి ఆలస్యంగా వెళ్ళి తొందరగా వస్తున్నాడు. ఈరోజు పనుండి తొందరగా వెళ్ళాడు. లత ఓ వారపత్రికలో 4-5 రకాలు వంటలు రాస్తే తీసి జాగ్రత్త చేసింది. దాంట్లో సాంబారు చేయడం ఎలాగో కూడా రాశారు. ఆ పత్రిక తెచ్చి చదువుతూ మంచం మీద కూర్చుంది. ఆ పూట సాంబారు చేద్దామని. వీధి తలుపు ఎవరో కొట్టారు. సారథి వచ్చేసుంటాడని గబగబా వెళ్లి తలుపులు తెరచింది. గుమ్మంలో ఎదురుగా లోకనాథం గారు, ఆయన కొడుకు కోళ్ళు, వారి 2 పిల్లలు నిలబడున్నారు. వాళ్ళని చూడగానే లత గుండెల్లో రాయి పడింది. అమ్మాయి కులాసానా? తెల్లబోయి తమ కేసి చూస్తూ నిలబడ్డ లతని ఆప్యాయంగా పలకరించాడాయన. రండి తేరుకుంటూ వాళ్ళని ఆహ్వానించింది. రత్తమ్మగారు ఊళ్ళో లేదని తెలిసి ఆయన చాలా నిరుత్సాహపడ్డాడు. వాళ్ళందరికీ కాఫీ పెట్టించి మళ్లీ వంట ప్రయత్నం చేయసాగింది లత. కాఫీ తాగి స్నానం చేసి లోకనాథం గారు సారథి దగ్గరికి వెళతానని చెప్పి బయలుదేరాడు. లత అన్నం వండి మళ్లీ అరటికాయలై వేయించి పప్పు వండి చారు పెట్టింది. ఆ పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేస్తున్నారు. ఒక్క సామాను కూడా ఉండవలసిన చోట ఉండడం లేదు. లతకి పనితో అసలే ఊపిరాడడం లేదు. ఈ పిల్లల అల్లరొకటి. లోకనాథం గారి కోడలు కాస్త అమాయకురాలు. పిల్లలు అల్లరి చేస్తుంటే అప్పుడప్పుడు తప్పు, అల్లరి చేయకండి అనేది మెల్లగా. వాళ్ళు అల్లరి మానారా లేదా అన్న ధ్యాస లేదావిడికి. లతతో మాట్లాడ్డానికి కూడా భయపడింది. లత చదువుకుంది, తను సరిగ్గా మాట్లాడలేదేమోనని. లోకనాథం గారు వాళ్ళు 4 రోజులుండి వెళ్ళిపోయారు. సారథి వాళ్ళింకా 4 రోజులుండమని బ్రతిమిలాడాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారోనని లత భయపడింది. మళ్ళీ వస్తాలేరా అని వాళ్ళు వెళ్ళిపోయారు. సారథంటే లోకనాథం గారికి చాలా అభిమానం. మేనమామంటే సారథికి ఎంతో గౌరవం. అందుకే ఆయన ఇంకో 4 రోజులు ఉండమన్నాడు. లతకి చాలా విసుగ్గా చిరాగ్గా ఉంది. ఈ 4 రోజులు వాళ్ళకి చేసేసరికి చెప్పలేనంత విసుగొచ్చేసింది. ఇక నుండి పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఎవరో ఒకరు వస్తారు. ఎల్లకాలం ఆవిడే చేయదు. తను ఇలాంటి పనులు చేయలేదు. అసలు తను ఇలాంటి వాతావరణంలో ఉండలేదు. తిండికే పెట్టి పుట్టాం, చాకిరీయే పరమావధి అన్నట్టు బ్రతకాలే గాని ఏ సరదా చొట్టుబండ్లో ఉండవు అని విసుక్కుంది. ఒళ్లంతా బాగా నొప్పులుగా ఉండడంతో పుష్ప కూడా వెళ్ళిపోయినందుకు విసుక్కుంది. ఆ పూట ఏ పని చేయాలని లేకపోయినా తప్పనిసరిగా లేచి వంట చేసింది. ఈ పూట ఎలాగైనా సారథితో చెప్పేయాలనుకుంది. ఆ రాత్రి సారథితో అంది, మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేయొచ్చుగా. ఏంటి, నీకు ఉద్యోగం పిచ్చి పట్టుకుంది అన్నాడు. ఈ పనితో లత చాలా విసుగ్గా ఉందని అతను గ్రహించాడు. బహుశా మేనమామ అందుకే 4 రోజుల్లో వెళ్ళిపోయాడేమో అని కూడా అతనికి అనిపించింది. ఎప్పుడొచ్చినా వారం 10 రోజులుండి మరీ వెళ్లేవాడు. ఈ కుటుంబం అంటే ఆయనకి ఎంతో అభిమానమని సారథికి తెలుసు. లతకి పని అలవాటు లేకపోయినా అలా ఉందని, వాళ్ళని సరిగా ఆదరించలేకపోయిందని అనుకున్నాడు గాని అసలు లతకి ఊళ్ళో ఉండే ఉద్దేశం పెళ్లి కాని క్రితం నుంచి లేదని అతనికి తెలీదు. అందుకే అత్తగారి మామగారి అభిప్రాయాలు పట్టించుకోలేదు. తనకి లత మాటలు లత అభిప్రాయాలే లెక్క అనుకున్నాడు. నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చికెట్టటుంది. మీరు కవిత పెళ్లికి వస్తారేమోనని అప్పుడు చెప్పొచ్చని అనుకున్నాను. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం మీకు చూశారు కూడా, మీరు రాలేదు. మీరు ఎప్పుడొచ్చినా ఆ ఉద్యోగం మీకు ఇస్తానని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మా నాన్నగారికి చెప్పారు. మీరు ఉద్యోగం వెతుక్కోవాల్సిన పనే లేదు. మీరు రావడం, ఉద్యోగంలో చేరడం గబగబా చెప్పేసింది. లతకేసి చాలా ఆశ్చర్యంగా చూశాడు సారథి. ఏంటి అలా చూస్తారు? ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టం. అలాంటిది పిలిచి ఉద్యోగం ఇస్తానంటే హాయిగా జరచుగా. లత మాటలు వింటుంటే లతకేసి నమ్మలేనట్టు చూశాడు. లతకి ఈ అభిప్రాయం ఇప్పుడే కలిగింది కాదని, మొదట్నుండి ఉందని గ్రహించాడు. నీకిక్కడ బాగాలేదా? మెల్లగా అడిగాడు. చెప్పానుగా, నాకిక్కడ పిచ్చెక్కుతోంది వెంటనే అంది. ఏం, ఎందుకని? లతనే చూస్తూ అడిగాడు. నేను పెరిగిన వాతావరణం ఎలాంటిదో మీకు తెలుసు. నేను ఇలాంటి చోట ఉండలేకపోతున్నాను. ఇలా సమయం వచ్చినప్పుడు చెప్పకపోతే ఇంకా చెప్పడం కుదరదని, అయినా ఇప్పుడు అతను వినకపోతే ఇక ముందు ముందు అసలే విండని, ఇప్పటికే ఆలస్యమైందని, ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకుంది. నీకు మొదట తెలీదా నేను వ్యవసాయం చేస్తున్నానని, ఇక్కడ ఉండాల్సి వస్తుందని? శాంతంగానే అడిగాడు. చదువుకున్నారు కదా, ఉద్యోగం చేస్తారనుకున్నాను. ఎన్నాళ్ళ నుండి చేయని వాడిని ఇప్పుడు ఎలా చేస్తాననుకున్నావు? నా కోసం చేస్తారనుకున్నాను అని క్షణమాగి, చూడండి, నేనంటే మీకెంతో ప్రేమ. నా కోసం ఈ ఒక్క పని చేయలేరా? లత,
నేను ఈ పొలం తోట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో, ఎన్ని ఇబ్బందులు పడ్డానో నీకు చాలాసార్లు చెప్పాను. ఇంత కష్టపడి నిలబెట్టుకున్న ఆస్తిని మళ్ళీ పొరుల పాలు నేను చేయలేను. నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకో. పుష్ప పెళ్లి చేయాలి, రాముకి చదువు చెప్పించాలి. నీ సహకారం ఉంటే నేను ఈ పనులన్నీ ఎంతో అవలేలగా చేయగలను. మీ ఒక్కరిదైనా బాధ్యత? మధ్యలోనే అడిగింది. ఈరోజు చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు లత. వేణు చదువు అయిపోతుంది, ఎక్కడో ఉద్యోగం దొరుకుతుంది. వాడి సహకారం మనకుంటుంది. ఎంతవరకు మీరు చేసిన వ్యవసాయం ఇక ముందు అతను చేయొచ్చుగా. వాడు చదువుతోంది ఇంజనీరు, అయినా వాడికి నాలాగా మొదటి నుండి ఈ వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. నాకు మొదటి నుండి వ్యవసాయం, ఈ వాతావరణం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం అంటే, ఈ వాతావరణం అంటే అంత ఇష్టమైనప్పుడు మరి సిటీకి వెళ్ళి ఎందుకు చదువుకున్నారు? విజ్ఞానం కోసం, లోక జ్ఞానం కోసం నిదానంగా అన్నాడు. అంటే మీరు ఉద్యోగం చేయదలుచుకోలేదా? అతను ఏం చెప్తాడోనని లత గుండెలు దడదళ్లాడాయి. నా తత్వానికి అది సరిపడదు. అతని మాటతో లత ఆశాసౌధం ఒకసారి కూలిపోయినట్టు అనిపించింది. తన జీవితం అంతా ఏ సరదాలు లేకుండా తెల్లవారిపోతుందంటే ఆ ఊహనే భరించలేనట్టుగా ఉంది. లత అక్కడి నుండి వెళ్లబోయింది. కానీ సారథి లతని వెళ్ళనే లేదు. లతకి వెర్రి దుఃఖం వచ్చింది. కానీ అతని ఎదురుగా ఏడవడం ఇష్టం లేక బలవంతంగా బిగబెట్టుకుంది. లత, ఇలా కూర్చో. అసలు నీకిక్కడ ఏం ఇబ్బందిగా ఉందో చెప్పు. నీకు ఈ ఊళ్ళో సాధ్యమయ్యే సౌకర్యాలన్నీ అమరుస్తాను. నీకు అదివరకే చెప్పాను. నీకు ఏం కావాలన్నా నాకు చెప్పమని, అన్నీ అమరుస్తానని. నీకు చదువుకోవాలనుంటే చెప్పు, ఆ ఏర్పాట్లు చేస్తాను. ఏ లలిత కళల్లోనైనా సరదా ఉంటే చెప్పు, చెప్పిస్తాను. నీకు సినిమాలంటే ఇష్టమని వారానికో సినిమాకి తీసుకువెళుతున్నాను. సిటీలో ఉంటే రోజూ సినిమాకి వెళ్ళంగా. ఒక్కటి మాత్రం గుర్తించుకోలత, మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఎక్కడ ఏ మారుమూలున్నా ఏం చెయ్యాలనుకున్నా మన కృషి పట్టుదల ఉంటే ఏం చెయ్యాలన్నా చేయగలం, సాధించగలం. ఆడవాళ్లకి సహకారం లేనిది అంత సాధ్యం కాదు. ఆ సహకారం నేను పుష్కలంగా నీకు అందిస్తానని మాటిస్తున్నాను. ఇంకా తోచకపోవడం, పిచ్చెక్కడం ప్రశ్నే ఉండదు. శాంతంగా నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు సారథి. సారథి ప్రేమతో ఎన్ని రకాలుగా పరిస్థితులు వివరించి చెప్పినా లత అర్థం చేసుకోలేదు. సారథికి నిజంగా తన మీద ప్రేమే ఉంటే తన కోసం ఈ ఒక్క పని ఎందుకు చేయడు అని అనుకోసాగింది. అతనిది అసలైన ప్రేమ కాదని, ఇక్కడుండి అతని మాటకి ఎదురు చెప్పకుండా ఉంటే ఎంతైనా ప్రేమ కబుర్లు చెప్తాడు గాని తన కోసం అంటూ ఏదీ ప్రత్యేకంగా చేయడు అన్న అభిప్రాయానికి వచ్చేసి అదే మాట అతనితో అంది. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా లతకి చెప్పి చెప్పి విసుగొచ్చిన సారథి విసుగుని అణుచుకుంటూ అన్నాడు. నా గురించి నేను ఏదీ దాచలేదు. నా గురించి అన్నీ తెలుసుకున్నాక ఇప్పుడు బాధపడితే ఏమిటి ప్రయోజనం? మొదటే ఆలోచించుకోవాల్సింది. డాడీ మీ చేత ఉద్యోగమో బిజినెస్సో చేయిస్తానని మాటిచ్చారు. నా కోసం మీరు ఏదైనా చేస్తారనుకున్నాను గాని ఇలా అనుకోలేదు. అతను తెల్లబోయాడు. అంటే పెళ్లికి ముందే ఈ అభిప్రాయంలో ఉన్నారా అని అడిగాడు. అవును, మీరు నచ్చారు. కానీ ఈ ఊళ్ళో ఉండలేనని అప్పుడే చెప్పాను. ఆ సంగతి నాకు వదిలేయ్ అన్నారు డాడీ. నదురు బెదురు లేకుండా చెప్పేసింది. తల్లి వెళ్ళాక, ఇంటి పని మీద పడ్డాక లత అసలు స్వరూపం ఏంటో తెలిసినట్టయింది సారథికి. లతకి తనంటే ప్రేమ ఉంది, కానీ తన కోసం ఏదీ చేయలేదు, దేనికి సర్దుకోలేదు. తను లత కోసం తనకి ఇష్టం లేకపోయినా సినిమాలకి తీసుకువెళ్ళాడు. ఎవరూ చాటుగా విమర్శించినా తోటకి, పొలానికి తీసుకువెళ్ళాడు. సాయంత్రాలు అటు ఇటు తిప్పాడు. పల్లెటూళ్లలో ఇలాంటివి వింతగా చెప్పుకుంటారు. కానీ తను వాటిని లెక్క చేయకుండా లత కోసం, లత ఆనందం కోసం చేశాడు. ఈ వ్యవసాయం వదలడం ఒకటి మినహాయించి ఎవరు ఏమన్నా లత కోసం తను ఎంత కష్టందైనా చేయగలడు, చేస్తాడు. అదే మాట లతకి నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు. నిజంగా మీకు నా మీద ప్రేమే ఉంటే ఈ ఒక్క మాట వినండి. ఉన్న విషయాల్లో మీ మాట నేను వింటాను. వెంటనే అంది. వ్యవసాయం నా ప్రాణం, ఊపిరి. అది మాండం నా వల్ల కాదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అతని ఖచ్చితమైన జవాబు చూసి కొయ్యబారిపోయినట్టు అలాగే కూర్చుండిపోయింది. అతనికి నిజంగా తనంటే ప్రేమ లేదు, తన మాటంటే గౌరవం లేదు. తన ఫ్రెండ్స్ భర్తలందరూ ఉద్యోగస్తులే. వేణు, రాము ఉద్యోగాలే చేసుకుంటారు. పల్లెల్లో పుట్టిన వరాలు, సుగుణలు హాయిగా ఉన్నారు. పుష్పని ఉద్యోగస్తుడికే ఇస్తారు. మరి తనకేం తక్కువ? తను లేని కుటుంబం నుంచి రాలేదే, చచ్చినట్టు ఇక్కడ ఉండడానికి. భర్తకి నిజంగా తనంటే ప్రేమ లేదనే అభిప్రాయానికి వచ్చేసింది. ఆ అభిప్రాయానికి వచ్చాక అది వరకు ప్రేమగా అనిపించిన మాటలు కూడా ఇప్పుడు వాటి అర్థాలు వేరేగా అనిపిస్తున్నాయి. ఎంత చమత్కారి! అతను మొదటి నుండి ఒక మోస్తరుగానే ప్రవర్తిస్తున్నాడు. తనే అతన్ని గ్రహించుకోలేకపోయింది. అతని అభిప్రాయాలు అతను మొదటి నుండి స్పష్టం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆ రోజు అలా అన్నాడు.
మాటలతో తీసుకెళ్లి కళ్లతో చూపించి హృదయం మీద ఎన్నటికీ చెరగరాని విధంగా చేస్తాను అని మాటలతోనే కోటలు దాటించాడు. తనే గ్రహించుకోలేకపోయింది. లతకి చాలా ఉడుకుమోత్తనం వచ్చేసింది. తను భర్త చేత ఒక్క చిన్న పని చేయించలేకపోయింది అని బాధపడింది. సారథి తోటలో పిచ్చివాళ్ల తిరిగాడు. మొదటి నుండి వాళ్లు తన చేత ఉద్యోగమో బిజినెస్సో చేయించాలనే ప్లాన్లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో పిల్లనిస్తామని వచ్చారని తను ఊహించనైనా లేదు. తనకి పిల్లనిస్తామని రావడంలో వాళ్ల ఉద్దేశం ఏంటో మొదట తెలుసుకోలేకపోయాడు. ఆ రోజు విజయవాడ స్టేషన్లో లత ప్రవర్తన చూశాక వాళ్ళందరి అభిప్రాయాలతో తనకేమిటి అనుకున్నాడు. లతకిష్టమేనని పొంగిపోయాడు. తన సంగతి తెలిసే లత ఇష్టపడుంటుందని సంతోషించాడు. దానికి తోడు మేనమామ మాటలు అది నిజమే అనిపించింది. తోటంతా తిరిగి తిరిగి ఉస్సూరంటూ షెడ్లోకొచ్చి కూర్చున్నాడు. లత తెలివైందనుకోవాలా తెలివి తక్కువదనుకోవాలో అతనికి అర్థం కావడం లేదు. తను చెప్పిందల్లా చేస్తే తన మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టే అన్నట్టుగా మాట్లాడింది. లత మాటలు ప్రవర్తన తలుచుకుంటే అతనికి ఎంతో బాధగా ఉంది. మొదట్లో లతని చేసుకోవడానికి భయపడ్డాడు. లత ప్రవర్తనతో ఆ భయం లేదు అనుకునేసరికి అసలు సమస్య కళ్ల ముందు నిలబడింది. రాత్రి 7 గంటలవుతుంటే సారథి ఇంటికొచ్చాడు. రాము అన్నగారి కోసమే ఎదురుచూస్తున్నట్టుగా అరుగు మీద నిలబడ్డాడు. అతను చదువుకోవడానికి వెళ్ళాలి. అన్నగారు ఇంట్లో లేకపోవడంతో వదిన ఒక్కత్తి ఉండాలని ఇంట్లోనే ఉండిపోయాడు. సారథి రాగానే చెప్పి వెళ్ళిపోయాడు. లత మంచం మీద ముసుగుదాన్ని పడుకునింది. అతను మంచం దగ్గరగా వచ్చి, లత పడుకున్నావేం అని లేపాడు. 2-3 సార్లు సారథి తట్టి లేపితే గాని లత పలకలేదు. ఏంటి అప్పుడే పడుకున్నావేం అని అడిగాడు. తలనొప్పి. తప్పించుకోవడానికి చిన్న అబద్ధం ఆడింది. తలనొప్పా అంటూ మంచం మీద కూర్చున్నాడు. ఎప్పటినుండి మందు వేసుకున్నావా ఆతృతగా అడిగాడు. అదే తగ్గిపోతుంది. ముభావంగాని అటు తిరిగి పడుకుంది. లత అతను ఎంతో ప్రేమగా పిలిచాడు. నుదురు తాకి చూశాడు. మామూలుగానే ఉంది. లత లేచి కూర్చో, సరిడాని వేసుకుందుగాని లేపి కూర్చోబెట్టబోయాడు. రేపటికదే తగ్గిపోతుంది అంది అతని చేతులు విడిపించుకుంటూ. సారథి లేచి వంటగదిలోకొచ్చాడు. కొంపటంటించి టీ పెట్టి గదిలోకి తీసుకొచ్చాడు. టీ గ్లాసు టేబుల్ మీద పెట్టి అల్మరా తెరచి శారీడాన్ తీసి మంచం దగ్గరకొచ్చాడు. కొంచెం ముందు కొంగుతూ లత మృదువుగా పిలిచాడు. లత అంది కాని కళ్ళు తెరవలేదు. లత లేచి ఈ మాత్ర వేసుకుని టీ తాగు అంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. లతకి అసలు తలపోటే లేదు. ఈ పూట భోంచేయడం ఇష్టం లేక, చేయకపోతే అతను వదిలిపెట్టడని తలనొప్పని వంకపెట్టింది. చచ్చినట్టు మందు మింగి టీ తాగి వెంటనే పడుకుంది. అతను భోజనం చేశాడో లేదో ఏమీ అడగలేదు. అసలు అతనితో మాట్లాడడమే ఇష్టం లేనట్టుగా గోడవైపు తిరిగి పడుకుంది. లతకి దుప్పటి కప్పి అక్కడే పడక కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. అతనికొక్కడికి భోజనం చెయ్యాలనిపించలేదు. మీరు భోజనం చేయండి, మీరు భోజనం చేయకపోతే నేను మందే వేసుకోను అని లత ప్రేమగా అంటే, నువ్వు పడుకో నేను వెళ్ళి తింటాను అని అతను అనేవాడేమో. ఇల్లంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అంత నిశ్శబ్దంలో అతనికి చెప్పలేనంత ఒంటరితనంగా అనిపించింది. లతకి తలపోటే కాదు, తన మీద చాలా కోపం కూడా వచ్చిందని గ్రహించాడు. ఇది ఎలా పరిష్కరించాలి? లతకి ఎలా చెప్పాలి? లత అర్థం చేసుకుంటుందా? ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. మర్నాడు చాలా ముభావంగానే ఉంది లత. తలనొప్పి తగ్గిందా అని అడిగితే, తగ్గింది అంది పొడిగా. లత నువ్వు పడుకో, నేను రాము చేస్తాం అన్నాడు. వద్దు నాకు బాగానే ఉంది అంది. సారథి ఎంత ప్రేమగా మాట్లాడినా ముభావంగానే బొదులువసాగింది. లత వద్దు అన్నా అతను పట్టించుకోలేదు. ఇంట్లో పని అతనికి అలవాటు లేనిదే అయినా లత మీద అభిమానంతో తనకి చేతనైనట్టు పనిలో సహాయం చేశాడు. అయినా లత మనసు కరగలేదు. ఇది అసలు ప్రేమ కాదు, ఒట్టి నటనగా అనిపించి ముభావంగానే ఉంది. గిన్నెలో అన్నం అలాగే ఉండడం చూసి సారథిని అన్నం తినలేదేం అని కూడా లత అడగలేదు. సారథి మనసు బాధపడినా 4 రోజులు పోతే పరిస్థితులు తనే అర్థం చేసుకుంటుందని మనసుకి సర్ది చెప్పుకున్నాడు. 11 గంటలైంది. లత పుస్తకాలు సర్దుకుంటూ కూర్చుంది. లత భోంచేసేద్దాం రాకూడదు అన్నాడు. అప్పుడే ఆకలేదు, మీకు పెట్టేస్తాను అంది లేస్తూ. ఇద్దరం కలిసే తిందాంలే అన్నాడు. క్షణంసేపు లతకేసి బాధగా చూసి బయటకొచ్చేశాడు సారథి. తన సంసారంలో కలతలు ప్రారంభమయ్యాయా? కొద్ది రోజులైనా లతంటే తనకి ఎంత ప్రేమో అర్థం చేసుకోలేకపోయిందా? అతని మనసు బాధగా మూలిగింది. అతను అరుగు మీదకొచ్చేసరికి అప్పుడే గుమ్మం ముందు బండి ఆగింది. ఎవరా అని చూశాడు. ముందు పుష్ప దిగింది.
తర్వాత వరాలు 2 పిల్లలు రత్తమ్మ దిగారు. సారథి గబగబా మెట్లు దిగి కిందకొచ్చాడు. అక్క, ఒంట్లో ఎలా ఉంది అని పలకరించాడు. కులాసాగానే ఉందిరా అంది. వరాలు చాలా నీరసంగా ఉంది. రత్తమ్మ బలవంతం పెట్టి తీసుకొచ్చింది, 10 రోజులుండి వద్దుగాని అంటూ. సారథి సామాను లోపల పెడుతూ లతని పిలిచాడు. లత, అమ్మ అక్కయ్య వాళ్ళు వచ్చారు అని. లత మాట్లాడలేదు గాని నెమ్మదిగా యువతలకొచ్చింది. కులాసాగా ఉన్నావా అమ్మాయి? మరీ అలా అయిపోయావేమిటి? లత వరాల్ని పలకరించకపోయినా రత్తమ్మే కోడల్ని పలకరించింది. లత నవ్వి ఊరుకుంది. తనని చూడగానే పుష్ప, నువ్వు లేకపోతే నాకు తోచలేదు అని లత అంటుందని ఊహించిన పుష్పకి నిరుత్సాహమే కలిగింది. ఏం లత? వరాలే పలకరించింది. పలకరింపుగా లత నవ్వింది కానీ అప్పుడు కూడా ఒంట్లో ఎలా ఉందని లత అడగలేదు. అలాంటి మాటలకి పూర్తిగా అలవాటు పడ్డ వరాలు ఆశ్చర్యపడినా పైకి అదేం వ్యక్తం కానీ లేదు. సారథి లతని గమనిస్తూనే ఉన్నాడు. అతనికి చాలా బాధగా అనిపించింది. లత దేనికి ఓర్చుకోలేదని ఇప్పుడే గ్రహించుకున్నాడు. రత్తమ్మ బావి దగ్గరికి వెళ్లి స్నానం చేసి వంట ప్రయత్నం చేయసాగింది. పుష్పని కాఫీ పెట్టి ఇమ్మని చెప్పింది. అప్పుడు కూడా లత కదల్లేదు. తల్లి చెప్పిన వాటికి లత ప్రవర్తనకి ఎంతో తేడా కనిపించింది వరాలకి. వరాలు సారథి మాట్లాడుకుంటుంటే కాసేపు అక్కడ నిలబడినట్టే నిలబడి గదిలోకి వెళ్ళిపోయింది. రత్తమ్మ పొయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం కడుక్కుని కత్తిపేట కూరల బుట్ట తెచ్చుకుని కూర్చుంటూ లోకనాథం గురించి అడగసాగింది. కాఫీ తాగాక వరాలు నీళ్లు పోసుకోవడానికి వెళ్ళింది. వరాలు పిల్లల్ని పుష్ప తీసుకువెళ్ళింది నీళ్లు పోయడానికి. సారథి లేచి గదిలోకొచ్చాడు. లత ఇంత క్రితం సర్దుతూ వదిలేసిన పుస్తకాలు సర్దుతోంది. అతనికి నిజంగా కోపం వచ్చింది. లత, ఇప్పుడు ఈ పుస్తకాలకి ఏం తొందర అన్నాడు మామూలుగానే. ఏం చెయ్యాలి? పుస్తకాలు సర్దడం ఆపినా తలెత్తకుండానే అంది. లత, మరీ చిన్నపిల్లలా మాట్లాడుకు. వాళ్ళిప్పుడే ఊరు నుండి వచ్చారు. అమ్మ వంట చేసుకుంటుంటే వాళ్ళకి కాఫీ పెట్టి ఇవ్వకూడదా? కూరైనా తరిగివ్వకూడదా? మనం చేసే పని మనకైనా కాస్త బాగుండాలి. పుష్ప పెడుతుంది కదా అని ఊరుకున్నాను. మీ మావయ్య వాళ్ళు వస్తే నేను చేయలేదా? సంసారమన్నాక చేసుకోక తప్పదు. అందులో మధ్యతరగతి వాళ్ళకి పని చేసుకోకుండా ఒక్కరోజు కూడా గడవదు. పెద్దదైనా నీ ఫ్రెండ్స్ వస్తే నిన్ను ఒక్క పని కూడా చేయనీయకుండా అమ్మ చేయలేదు విసుగుని అణుచుకుంటూ అన్నాడు. లతకి చాలా రోషం వచ్చింది. లేచి నిలబడుతూ అంది. ఆవిడికి మొదటి నుండి పని అలవాటు. నాకు అసలు పని అలవాట్లేదు. ఇలా చేయాల్సి వస్తుందని తెలిస్తే నేర్చుకునేదాన్ని అనేసి వంటగదిలోకి వచ్చింది. అప్పటికే రత్తమ్మ కూర తరిగేసుకుంది. ఇంకేం చేయాలో లతకి తోచలేదు. అయినా అక్కడే నిలబడింది. సారథి వీధరుగు మీదకి వెళ్లి స్తంభాన్ని ఆనుకొని నిలబడ్డాడు. కాలేజీకి సెలవులొచ్చాయని వేణు వచ్చాడు. అందరూ సరదాగా ఉన్న లత వాళ్లతో కలవలేకపోయింది. ఆ సాయంత్రానికే కోపం మరిచిపోయి సారథి ఎంత ప్రేమగా మాట్లాడినా లత మనసు మారలేదు. వారం రోజులుండి వేణు వెళ్ళిపోయాడు. ఇంకో 4 రోజులుండి పిల్లలు బెంగ పెట్టుకుంటారు, భర్త ఇబ్బంది పడతాడంటూ వరాలు వెళ్ళిపోయింది. ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు. సాధారణంగా లతకి పని చెప్పకుండా ఆవిడ చేసుకుంటుంది. కానీ ఆవిడికి కాస్త మడి అది ఉంటుంది. అలాంటప్పుడు యువతల చిన్న చిన్న పనులు లతకి చెప్పక తప్పదు. ఇక్కడ ఉండడం అసలు ఇష్టం లేని లతకి అవి బ్రహ్మాండంగా అనిపించేవి. సారథికి ఏం చెయ్యాలో తోచనట్టుగా అయిపోయింది. లతకి 3వ నెల. లత ముభావంతో సారథి సంతోషం ఊదేసినట్టు ఎగిరిపోయింది. లత ఏమీ తినడం లేదని రత్తమ్మ బాధపడేది. ఏం కావాలో సారథి ఎంత అడిగినా లత తనకేమీ వద్దని చెప్పేది. రత్తమ్మగారు లత తల్లిదండ్రులకి ఉత్తరం రాయించింది. ఉత్తరం అందిన 4 రోజులకే రాజారావు గారు ధనమ్మ వచ్చారు. కూతురు ద్వారా సంగతులన్నీ విని లతని 4 రోజుల పాటు ఉంచుకుంటాం పంపమన్నారు. సారథి లతని అడిగాడు, ఇప్పుడు వెళతావా అని. వెళతాను అంది. కొన్నాళ్లు పంపడమే మంచిదనుకున్నాడు సారథి. ఇప్పుడు లత దిగులుగా ఉండడం అతనికిష్టం లేదు. ఉత్తరాలు రాస్తావా? దగ్గరకొస్తూ అడిగాడు. మీరు రాయండి తలెత్తకుండానే అంది. ఇంకా నా మీద కోపం పోలేదా లత? భుజం మీద చేయి వేస్తూ అడిగాడు. నాకు కోపం వస్తే మీకే నష్టం? తన భుజం మీదున్న అతని చేయి తీయబోతూ అంది. చాలా నష్టం. అతను నిట్టూర్చాడు. బహుశా నువ్వు గ్రహించుండవు. మన పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉన్నాం, ఎలా ఉండాలనుకున్నాం అవన్నీ మర్చిపోయేవా లత? అప్పుడు దెబ్బలాడుకోకూడదు అనుకున్నాం. అందరికీ ఈర్ష కలిగేలా ఉందామనుకున్నాం. మనల్ని చూసి మనలాగే ఉండాలనుకునేలా ఉండాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయంలో కూడా ఎడముఖం పెడముఖంలా ఉన్నాం. ఒక చిన్న విషయానికి నువ్వు సర్దుకోలేకపోయావా? అతని గొంతులో బాధ తొంగి చూస్తోంది. అది మీకు చిన్న విషయంలో అనిపిస్తే మీరే ఒప్పుకోవచ్చుగా. కళ్ళెత్తి అతని కేసు చూస్తోంది. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నీకు తోచకపోవడం అనేది ఒకటే కారణం.
నువ్వు తలచుకుంటే ఇష్టంగా ఏదో ఒక పని కల్పించుకుని ఆ తోచకపోవడం అనేది లేకుండా చేసుకోవచ్చు. నేను అలా కాదు. నేను దీనికి అలవాటు పడిపోయాను. ఈ ఆస్తి ఒకరి చేతిలో పెడితే మనకి మిగిలేది సున్నా, ఏమీ ఉండదు. నీకెప్పుడో చెప్పాను, ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసలు కోర్చి ఈ ఆస్తి నిలబెట్టుకున్నానని. నిలబెట్టుకుంది ఎవరైనా జారవిడుచుకుంటారా? క్షణమాగి మళ్ళీ అన్నాడు, తొందరగా వచ్చేస్తావు కదూ? ఏం మీరు రారా? నువ్వు రమ్మంటే తప్పకుండా వస్తాను. నేను మిమ్మల్ని రమ్మనే కోరతాను, మీరు రారు గాని నిష్ఠూరంగా అంది. సరే, అలాగే వస్తాను. నీకక్కడ ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నావో చెప్పు, వచ్చే ముందు వస్తాను. ఇంకా వెళ్లకుండా ఎన్నాళ్ళుంటాను ఏం చెప్పను? అతని నుండి చూపులు మరల్చుకుంటూ అంది. సరే, ఉత్తరాలు రాస్తుండు అన్నాడు. లత తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది. లత వెళ్ళిపోయాక సారథికి ఏం తోచకుండా ఉంది. లత మామూలుగానే ఉంటే అతనికింత బాధ లేకపోయేది. వెళ్లే ముందు మనస్పర్ధలతో ఈ మధ్య లత అసలు సంతోషంగా లేదు. లత వెళ్ళాక కులాసాగా చేరినట్లు 4 మాటల ముభావంగా రాసింది. సారథి ఎప్పట్లా చాలా పెద్ద ఉత్తరం రాశాడు. ఆ తర్వాత సారథి 2 ఉత్తరాలు రాస్తే గాని లత దగ్గర నుండి ఉత్తరం లేదు. దాంట్లో తనకి చాలా నీరసంగా ఉందని, డాక్టర్ దగ్గరికి వెళితే రెస్ట్ తీసుకోవాలందని, టానిక్ తీసుకుంటున్నానని రాసింది. ఆ ఉత్తరం చూసిన సారథి నిలవలేకపోయాడు. దానికి సాయం తల్లి 4 రోజుల నుండి లతని ఎప్పుడు తీసుకొస్తావని అడుగుతోంది. తల్లికి చెప్పి సారథి హైదరాబాద్ వెళ్ళాడు. లత నిండుగా ఆరోగ్యంగా కనిపించేసరికి అతను తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. లత వెనకటంత హుషారుగా సంతోషంగా మాట్లాడకపోయినా మరీ అంత ముభావంగా మాట్లాడలేదు. దానికే సారథి సంతోషించాడు. ధనమ్మ, రాజారావు గారు లత చాలా నీరసంగా అయిపోయిందని, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లామని, 4 రోజుల నుండి కాస్త నీరసం తగ్గిందని, డాక్టరు లతని విశ్రాంతి తీసుకోమందని చెప్పారు. పని మా అమ్మే చూసుకుంటుంది అని క్షణవాగి మేము ఎల్లుండి వెళతాం అన్నాడు. మీ అమ్మగారు చేస్తుంటే మాత్రం ఊరికే కూర్చోవడానికి మా అమ్మాయికి మొహమాటంగా ఉండదు అంది ధనమ్మ. అవునోయ్ అన్నాడు రాజారావు. సారథి లతతో ప్రయాణం సంగతి చెప్పాడు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమంది అంది అతని నుండి చూపులు మళ్లించుకుంటూ. లత, ఇలాంటప్పుడు అమ్మ నీ చేత పనిచేస్తుందా? నువ్వు అమ్మని అర్థం చేసుకోలేదు. నువ్వు ఎప్పుడొస్తావా అని అమ్మ ఎదురు చూస్తోంది అన్నాడు. ఆవిడ చేయనీకపోయినా తిని కూర్చోవడానికి నాకు మొహమాటంగా ఉంటుంది, చేతివేళ్లు చూసుకుంటూ అంది. సారథి లతకేసి పరీక్షగా చూశాడు. అసలే పాలరాతి బొమ్మల చక్కని చుక్క, ఇప్పుడు నిగారింపుకొచ్చి చిదిమితే పాలు కారేలా, మరోసారి ఎవరైనా చూస్తే దిష్టి తగిలేలా ఉంది. విశాలమైన ఆ సోగకళ్ళు అయిష్టాన్ని ఏదో గుప్తంగా దాచుకున్నట్టు బరువుగా వాలి కనుబొమ్మలు చిన్నగా ముడుచుకునున్నాయి. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే ఆ పెదవులు అయిష్టాన్ని భరిస్తున్నట్టు ముడుచుకునున్నాయి. లతకి రావడానికి ఇష్టం లేదని తను బలవంతంగా తీసుకువెళ్లకూడదు అనుకున్నాడు. సరే, నీకు నీరసం తగ్గాక ఉత్తరం రాస్తే వచ్చి తీసుకువెళతాను అన్నాడు నెమ్మదిగా. లత మాట్లాడలేదు. లతని చూసి 4 రోజులయ్యి సంతోషం ఉరకలు వేస్తుండగా ఆతృతగా వచ్చిన సారథి మనసు లత జవాబులు వింటుంటే ఒక్కసారిగా మోగబోయినట్టయింది. లత మనసుని తను ఎంతో గ్రహించుకొన్నానని పొంగిపోయాడు. లతే లోకం అనుకున్నాడు. ఆ సోగ కళ్ళల్లోని వెలుగు ముందు ముందు తను చేయబోయే పనులకి వెలుగు బాట అవుతుందనుకున్నాడు. ఒక్క విషయంలో తన మాట వినలేదని తన మీద ఇంత విరక్తి పెట్టుకుందా? అతను బాధగా నిట్టూర్చాడు. మౌనంగా ఉన్న సారథిని లత పలకరించలేదు. అసలు లతకి సారథి తను ఉద్యోగం చేయనని స్పష్టంగా చెప్పేసినప్పటి నుండి అతను మాట్లాడిస్తే జవాబు చెప్తుందే గాని తనకే తాను అతన్ని ఏమీ అడగదు, మాట్లాడించదు. అతన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఒకప్పుడు అనుకున్న లత 4 రోజులకి కలుసుకున్న భర్త మౌనంగా ఉంటే తను మౌనంగా ఉంది గాని అలా ఉన్నారేం అని గాని కోపం వచ్చిందా అని గాని ఏమీ అడగలేదు. తనంటే అతనికి ప్రేమ లేనప్పుడు ఆ పల్లెటూరే, ఆ వ్యవసాయమే అతనికి ముఖ్యం, ప్రాణం, తన ఊపిరి అనుకున్నప్పుడు తనకెందుకు అనుకుని మౌనంగా ఉండిపోయింది. సారథి కళ్ళు తిప్పి లతకేసి చూశాడు. కళ్ళు పూర్తిగా వాల్చుకున్న లత పడుకుందో మేలుకుందో తెలియలేదు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కెరటంలా లేచిన సంతోషం ఇప్పుడు దాని రూపం లేకుండా పోయింది. లతకి ఇష్టం లేనప్పుడు తను లతని అసలు బాధ పెట్టకూడదు అనుకున్న సారథి తన ఆలోచనల్ని, భావాల్ని, భావోద్వేగాన్ని తనలోనే పదిలంగా దాచుకున్నాడు. తనంటే నిజంగా ప్రేముండొస్తే తనని మాట్లాడించడా, దగ్గరికి తీసుకోడా? అతనితో తీసుకువెళదామని వచ్చాడు. తను వెరిదాన్లా వెంటనే బయలుదేరతానని ఊహించాడు. ఆ ఊహ తారుమారయ్యేసరికి మనిషి తలకిందులయ్యాడు. ఇలా అనుకున్న లతకి వెర్రి దుఃఖం, పిచ్చి కోపం వచ్చింది. వెంటనే ఇటు ఒత్తిగిల్లి పడుకుంది.
చెంపదెబ్బ కొట్టినట్టుగా లత అటు తిరిగి పడుకునేసరికి వెంటనే లేచి బయటికి వెళ్ళిపోదామనుకున్నాడు సారథి. కాని అందరికీ తెలుస్తుంది తన సంగతి తనే బట్టబయలు చేసుకున్నట్టు అవుతుందని నిగ్రహం తెచ్చుకుని అతను అటు తిరిగి నిర్లిప్తంగా పడుకున్నాడు. ఇద్దరికీ మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. ఇద్దరి మనసులు బాధగా మూలిగాయి. పెళ్లి 1 సంవత్సరం కాకుండానే ఇన్ని కలతల, ఇంత విరక్త. ఇద్దరూ చేసుకున్న వాగ్దానాలు ఏ గాలికి కొట్టుకుపోయాయి. వాటి శక్తి ఎంత అల్పమా? అతను బాధగా నుదురు రాసుకున్నాడు. ఆహా, పెళ్ళయి 1 సంవత్సరం కాకుండానే తనంటే, తన అభిప్రాయాలంటే పరమ బోరైపోయాయన్నమాట. అందుకే పక్కన తను ఉండగా అంత నిశ్చింతగా నిద్రపోతున్నారు. అందుకే కాబోలు అన్నేసి వాగ్దానాలు చేశారు. ఎప్పుడూ దెబ్బలాడుకోకూడదు అన్నారు. మనల్ని చూసి అందరూ ఇలాగే ఉండాలనుకునేలా ఉందామన్నారు. వద్దు, ఏ జంట ఇలా పెడముఖం ఎడముఖంగా ఉండద్దు. అంత గొప్పగా వాగ్దానాలు చేసుకున్నారు కనుకే ఇంత గొప్పగా ఉన్నాం. గట్టిగా కళ్ళు మూసుకుంది లత. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రపట్టలేదు. మర్నాడు ఎవరు ఎంత చెప్పినా సారథి వెళ్ళిపోయాడు. రాజారావు తను వేసుకున్న ప్లాను పాడైపోయినందుకు ఎంతో బాధపడ్డాడు. ఓ తెలుసున్న వాళ్ళకి బట్టల కొట్టుంది. దాంట్లో సారథికి షేరిమ్మని, ఆ డబ్బు తను కడతానని ఆయన చెప్పాడు. ఉదయం ఆయన్ని బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించాడు, సారథిని పరిచయం చేయడానికి. సారథి ఎక్కడా? ఉదయమే వెళ్ళిపోయాడు. మీ ఆయన ఎక్కడో మొండిగట్టంలా ఉన్నాడే అంది ధనమ్మ. బావగారు అప్పుడే వెళ్ళిపోయారేమిటి? బావమరుదులు ఇద్దరూ అడిగారు. పనుందట. లత దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ నెమ్మదిగా అంది. సారథి లతల విషయం కొడుకులకి తెలీదు. లత తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంది. తనంటే భర్తకి ఎంతో ప్రేమాని మురిసిపోయింది. తన కోసం ఏమైనా చేస్తాడనుకుంది. ఆ మురిపం 3 నాళ్ల ముచ్చట అయింది. తనకి ఇష్టమైంది చేయనప్పుడు, తను రానన్నా ఏం దిగులు లేనప్పుడు, తనని వదిలి ఉండగలిగినప్పుడు ఇక తనంటే ప్రేమేమిటి? అతను చెప్పినట్టుగా వింటే కాలక్షేపానికి 4 మాటలు మాట్లాడతాడన్నమాట. దిండులో తలదాచుకుంది. తల్లొచ్చి పిలవగా లేచి తలుపు తీసింది. లత కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. ధనమ్మ లోపలికొచ్చింది. కూతురి ముఖంలోకి చూస్తూ అంది. ఇప్పుడు బాధపడుతూ కూర్చోవడం కాదు, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అప్పుడే చిలకి చెప్పినట్టు చెప్తే విన్నావా? అతని మాయమాటలు నమ్మి వెంట వెళ్ళావు. దానికి సాయం మీ నాన్న ఆలోచిస్తా అన్నారు. ఏం ఆలోచించారు? ఆయన బుర్రకి ఎంత పొదనుందో నాకు తెలీదా? ఆయన తెలివితేటల్లోనే అక్కని కోపురానికి పంపారు. ఏం సుఖపడుతోంది? ఈ 4-5 నెలలు వెళ్లకుండా ఏదో ఒకటి చెప్పి వెళ్లకు. పిల్లాడు పుట్టాక చచ్చినట్టు వింటాడు. అప్పటికే వినకపోతే అతను కసాయివాడి కింద లెక్క. లత తల్లి చెప్పేవి మౌనంగా వింది. ఆవిడ వెళ్ళిపోయింది. అవును, అమ్మ చెప్పినట్టు ఈ 4-5 నెలల్లో అతను వినేలా చేసుకోవాలి. తనిప్పుడు వెళ్ళకపోవడం ఎంతో మంచిదైంది. ఇంకిప్పుడు వినకపోతే ఇక ముందు అసలు వెండు అనుకుంది. ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. సీమ ఒక్కతే ఉంది. సీమకి 3వ నెల. సీమ భర్త సీమని మంచం దిగనీయడం లేదు. ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. అలా ఉండాలి ప్రేమంటే. సరదాగా ఫ్రెండ్స్తో కాశ్మీర్ వెళదామని అంతా సిద్ధమై కూడా భార్యకి నెల తప్పిందని ప్రయాణం మానుకున్నాడు. భార్య మీద ఎంత ప్రేముంటే పెట్టుకున్న ప్రయాణం మానుకుంటాడు? తన స్నేహితుల పరిస్థితుల ముందు తన పరిస్థితి తలచుకుంటే హృదయం బరువెక్కిపోతోంది లతకి. సారథి ఒక్కడు వచ్చేసరికి లతని తీసుకురాలేదే అని అడిగింది రత్తమ్మ. చాలా నీరసంగా ఉంది, డాక్టర్ కదపకూడదంది, మందు తీసుకుంటోంది అన్నాడు. అలాగా, వెళ్లే ముందు నీరసంగానే ఉంది అందావిడ. సారథి నిశ్శబ్దంగా తన పనులు మామూలుగా చేసుకుపోతున్నాడు. అది వరకు తోటలో పొలంలో ఎంతో శ్రద్ధగా పని చేయించినా ఇంటికి ఎప్పుడు వెళదామా, లత సమక్షంలో ఎప్పుడు వాలదామా అనిపించేది. ఇప్పుడు పని అయిపోతుందంటే భయంగా అనిపిస్తోంది. ఖాళీగా ఉంటే ఆలోచనలతో బుర్ర పగిలిపోతుందేమో అనిపిస్తోంది. లత వెళ్లే ముందు ఇక్కడి ప్రవర్తన కన్నా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు లత నిర్లక్ష్యం, ముభావం అతని హృదయాన్ని కోసేస్తున్నట్టుగా ఉన్నాయి. లతని తలుచుకోకుండా ఉండలేడు. లతని తలుచుకుంటే ఆ మాటలు, ముభావంగా ఉండే ఆ ముఖం, అయిష్టంగా వాల్చుకున్న ఆ విశాలమైన కనురెప్పలు, తనంటే కోపంతో నిరసనతో బిగబెట్టిన పేదాలు గుర్తుకొస్తే అతనికి ఏ పని చేయబుద్ధి కాదు. పిచ్చిపట్టినట్టుగా అనిపిస్తుంది. సారథి ఇక్కడికొచ్చాక ఉత్తరం రాయలేదు. వచ్చేటప్పుడు వెళతాను లత అంటే సరే అంది, కానీ ఇంకేమీ మాట్లాడలేదు. అలాంటప్పుడు తను ఏమని రాస్తాడు ఉత్తరం? సంతోషంగా ఉంటే ఎన్ని విషయాలైనా రాయొచ్చు. ఇప్పుడు ఏ విషయాలు రాయాలి? ఏదో ముభావంగా పరాయవాళ్ళకి రాసినట్టు 4 మాటలు పొడిపొడిగా తను రాయలేడు అనుకుని ఊరుకున్నాడు. వెళ్ళి వారమైంది, కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. తనంటే అంత ఇష్టం ఏర్పడిందన్నమాట. మనుషులు ఎంతలో మారిపోతారు. అసలు మనిషి అసలు స్వరూపం తెలియాలంటే ఇలాంటప్పుడే బయటపడుతుంది.
బాధగా అనుకుంది లత. లత ఉత్తరం రాస్తుందేమోనని చూశాడు. నెల రోజులైనా లత దగ్గర నుండి ఉత్తరం రాకపోయేసరికి శారదే ఉత్తరం రాశాడు. నీ ఒంట్లో ఎలా ఉంది? నీరసం తగ్గిందా? ఇంకా మందు తీసుకుంటున్నావా అని. 4 ముక్కలు రాసిన ఆ ఉత్తరం చూసేసరికి లతకి ఒళ్ళు మండింది. ఎవరికో పరాయి వాళ్ళకి రాసినట్టు ఆ రాయడమేమిటి? తను రాయకపోయినా ఉత్తరం రాశాడు కాబట్టి జవాబు రాయలేదన్న మాట తనకెందుకు అనుకొని మందు తీసుకుంటున్నాను. నీరసం ఇంకా పూర్తిగా తగ్గలేదు. డాక్టరు రెస్ట్ తీసుకోమంది అని తను కూడా ముభావంగానే రాసింది. లత చివరి రాసింది అతను మర్చిపోలేకపోతున్నాడు. డాక్టరు రెస్ట్ తీసుకోమంది అంటే నేనక్కడికి రాను అని చెప్పడమే అని గ్రహించుకున్నాడు. లత మనసు మారలేదు. తన పట్టుదల మీదే ఉందన్నమాట. అతను బాధగా నిట్టూర్చాడు. లతని ఎప్పుడు తీసుకొస్తావు అని రత్తమ్మ అస్తమాను అడుగుతుంది. ఇంకా మందు తీసుకుంటుందట అన్నాడు. మళ్ళీ ఇంకో 4 రోజులు పోతే ఎలాగూ పురిటికి తీసుకువెళతారు. ఆ మందులేవో రాసిమని ఇక్కడికి తీసుకొస్తే సరి. అక్కయ్యని తీసుకెళ్లి సూడిదిలిచ్చి తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే బాబాయ్ చేత రాయించినా అంది. అలాంటి పని చేయకు, క్షణం ఆలోచించి అన్నాడు. అలాంటివి వాళ్ళకి అలవాటు లేనట్టుంది. అయినా డాక్టరు లతని వారానికి ఒకసారి పరీక్ష చేయాలందట. మళ్ళీ ఇటు అటు ఏం తిప్పుతాం? వారానికి ఒకసారి పరీక్ష చేయడం ఎందుకురా? అంత నీరసంగా ఉందా? ఆదుర్దాగా అడిగింది. ఇప్పుడు నీరసం తగ్గింది. డాక్టరు వారం వారం పరీక్ష చేయాలని అందట. వాళ్ళు మందులు వాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా వినాలిగా. పోనీలే, ఎక్కడుంటే ఏంటి, ఆరోగ్యం ముఖ్యం గాని ఏదో పిల్ల నిండుగా 4 రోజులు నట్టింట తిరుగుతుందని అన్నాను అంది. బస్తీ మెరుపుల ముందు ఈ ఆప్యాయతని లత అర్థం చేసుకోలేకపోయిందా అని బాధపడ్డాడు. తను చెప్పింది తల్లి నమ్మినందుకు సంతోషించాడు. లతకి కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆ పూటే బయలుదేరి వెళ్ళాడు సారథి. లత ముభావంగాని నిరసనగాని అతన్ని వెనకాడనీ లేదు. సారథి వెంటనే వచ్చినందుకు ఆనందం కలిగినా ఎన్నాళ్ళు మళ్ళీ ఉత్తరం రాయని సారథి ఇప్పుడు రెక్కలు కట్టుకున్నట్టుగా వచ్చాడంటే బాబు కోసం. మరి బాబు కోసం ఇక్కడే ఉంటాడా? లేకపోతే బాబు మీద కూడా తన మీద ప్రేమ లాంటిదేనా అనుకొని మనసులో కలిగిన ఆనందాన్ని బయటికి వ్యక్తం కానీ లేదు. ఉయ్యాల దగ్గరికి వెళ్ళి తదేకంగా బాబుని చూడసాగాడు. అచ్చు లతలా తెల్లగా ముద్దొస్తున్నాడు. బాబు చెయ్యి మీద చెయ్యి వేశాడు. మెత్తగా స్పాంజిలా తగిలేసరికి అనిర్వచనీయమైన భావం హృదయమంతా పాకి ఉక్కిరిబిక్కిరి చేసింది. లత సారథిని రెప్పవేయకుండా చూస్తోంది. ఆ ముఖంలో ఆనందం, ఆ కళ్లల్లో వెలుగు వర్ణించడానికి మాటలు చాలంత ఇదిగా ఉన్నాయి. దాంతో లతకి ధైర్యం లాంటిది కలిగింది. సారథి బాబు ఒళ్లంతా నిమిరాడు. బుగ్గ మీద వేళ్లతో సున్నితంగా రాశాడు. బాబుని అమాంతం ఎత్తుకుని గుండెలకి అదుముకోవాలనిపించింది. 2 రోజులే వయసున్న బాబుని లేవదీస్తే ఏ మెడైనా నొప్పి పుడుతుందేమోనని భయపడి కాసేపు అలాగే చూస్తూ నిలబడి లతకేసి తిరిగాడు. అంతవరకు అతన్నే రెప్పవాల్చకుండా చూస్తున్న లత చొప్పున చూపులు మళ్లించుకుంది. క్షణంసేపు లత ప్రవర్తనకి బాధనిపించినా వెంటనే సర్దేసుకున్నాడు. లత, ఇప్పుడు ఎలా ఉంది నీ ఒంట్లో? డాక్టర్ ఏమన్నారు అని అడిగాడు మంచం దగ్గరకు వస్తూ. బాగానే ఉంది, బలానికి ఇంకా మందులు వాడాలనంది అంది నెమ్మదిగా కళ్ళెత్తుతూ. లత ముఖంలో మాటల్లో అది వరకులా ఆనందం వరకలు వేయడం లేదు. అడిగిన దానికి ముభావంగానో మామూలుగానో జవాబు చెప్తుంది. అలాంటి లతతో తను ఎంతని కల్పించుకుని మాట్లాడతాడు? అయినా అన్నాడు నవ్వుతూ, చాలా కష్టపడ్డావు కదా అని. లత ఒకసారి అతని కేసి చూసి మళ్ళీ అంతలోనే చూపులు ఉయ్యాల మీదకి మళ్లించింది. ఇంకేంటి సంగతులు అన్నాడు. ఏమున్నాయి అంది. నిన్న టెలిగ్రామ్ వచ్చేసరికి 1 గంట అయింది. బస్సుకి అందుకోలేనని అనుకున్నాను. నేనిలా బస్సు ఎక్కగానే కదిలింది. ఒక్క 5 నిమిషాలు ఆ బస్సు మిస్ అయితే ఈ బస్సు దాటిపోయేది. తను ఎంత ఆతృతగా బయలుదేరాడో మాటల్లో ఆ కంఠధ్వనిలో పొందుపరుస్తూ చెప్పాడు. మీరొస్తారని అనుకోలేదు అంది. అతను తెల్లబోయినట్టు చూశాడు. రానని ఎందుకనుకున్నావు? రాకుండా ఎలా ఉండగలననుకున్నావు అన్నాడు. ఏమో, మీకు పనులు కదా. అది ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యం. లత ఆశ్చర్యంగా, నిజంగా మేము ముఖ్యమేనా అన్న భావం ఆ సోగ కళ్లల్లో వ్యక్తపరిచింది. లత తనని తప్పుగా అంచనా వేసుకున్నందుకు అతని మనసు బాధగా మూలిగింది. ఆ తర్వాత లత సారథి అడిగిన వాటికి జవాబులిచ్చింది. సారథి డాక్టర్తో మాట్లాడాడు. తల్లి పిల్ల ఆరోగ్యంగానే ఉన్నారని, మర్నాడే ఇంటికి తీసుకువెళ్లొచ్చని చెప్పింది. లత అత్తగారు మామగారు మాట్లాడే మాటల్లో ఎంత నిజముందో సారథికి అర్థమైంది. కానీ ఇప్పుడు తను ఏం మాట్లాడినా బాగుండదని ఊరుకున్నాడు. సారథి ఆ మర్నాడు బయలుదేరి వచ్చేశాడు. ఇప్పుడు కూడా లతతో వెళతానని చెప్పినప్పుడు సరే అంది గాని అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి అని గాని
మళ్ళీ ఎప్పుడు వస్తారని గాని ఏమీ అడగలేదు. సారథికి అక్కడి నుండి అసలు కదలాలని లేదు. బాబుని వదిలి రావాలంటే అడుగు ముందుకు పడలేదు. అత్తగారి మాటలు ఎలా ఉన్నా లత కాస్త మామూలుగా మాట్లాడుంటే అతను 4 రోజులైనా ఉండేవాడు. లతకి అతను వెళ్ళిపోతుంటే బాధగానే అనిపించింది, కానీ బెంకంగా ఉండిపోయింది. ఇప్పుడు తను కాస్త మెత్తగా ఉంటే అతను ప్రయాణం ఎప్పుడని అడగక మానడు. బాబు పుట్టినవేళ మంచిదయ్యి బాబును వదల్లేక అతనిక్కడ ఉండడానికి ఒప్పేసుకుంటే తను గొప్ప అదృష్టవంతురాలు అనుకుంది. రాజారావు గారు సారథి అప్పుడే వెళ్ళిపోతాడని ఆయన అనుకోలేదు. చాలా రోజులకొచ్చాడు. వస్తూనే బాబుని చూడాలని ఆతృతగా హాస్పిటల్కి వెళ్ళాడు. కనీసం వారం రోజులైనా ఉంటాడని, ఈసారి నెమ్మదిగా బొట్లో వేసి పరువు నిలబెట్టుకోవచ్చునని అనుకున్నారు. కానీ ఆయన ఆశలు నిరాశలు చేస్తూ సారథి వెళ్ళిపోయాడు. సారథి ఇక్కడికొచ్చినా అతని మనసు అక్కడే ఉంది. అది వరకు ఒక్క లత గురించిన ఆలోచనలే. ఇప్పుడు అలా కాదు. అతని హృదయం నిండా లత నిండి ఉంటే అతని మనసు నిండా బాబు రూపమే అల్లుకునుంది. తెల్లగా అమాయకంగా కళ్ళు గుప్పెళ్ళు మూసుకుని ఉయ్యాల్లో పడుకున్న బాబు రూపమే అతని ఆలోచనల చుట్టూ అల్లుకునుంది. అతను పరాగ్గా అలాగే నిలబడతాడు. అతని కళ్ళెదురుగా ఎంత సుందర దృశ్యాలు కనిపించినా అవేమీ అతను గుర్తించడు. అందమైన ప్రతి దృశ్యంలోనూ అతనికి బాబు రూపమే కనిపిస్తోంది. సారథి పరాకు రత్తమ్మ గ్రహించేసింది. అలా ఉన్నావేరా అబ్బాయి అని అడిగింది ఒకసారి. ఎలా ఉన్నానమ్మా అన్నాడు మామూలుగా అవుతూ. చాలా పరాగ్గా ఉన్నావు. పరాకా? లేదు, ఏం లేదు. కొబ్బరికాయకి 2 చోట్ల నుండి బేరాలొచ్చాయి. ఎవరికివ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఇద్దరూ బాగా తెలుసున్నవాళ్లే అన్నాడు. ఆవిడ నిజమే అనుకుంది. తర్వాత అంది, 3వ నెల రాగానే బారసాలు చేసుకుని తల్లిని పిల్లాన్ని తీసుకొద్దాం. లత వెళ్ళి ఎన్నాళ్ళు అయినట్టుగా ఉంది. తొలిచూలు బిడ్డ, మురుగులు, మెళ్ళోకి గొలుసైనా చేయించాలి. సారథి తలెత్తి చూశాడు. కొడుకు ఎంతో అభ్యంతరం పెడతాడనుకున్న రత్తమ్మ, నువ్వు ఈ విషయంలో ఏం చెప్పినా విన్ను. ఏదైనా చేయించాల్సిందే. నా మనవడికి నా ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటాను. కంసాల్ని ఒకసారి రమ్మని కబురు చేయి. ఇప్పటి నుండి ఇవ్వకపోతే మళ్ళీ బారసాల నాటికి ఇవ్వడు. బాబుని చూడకపోయినా అప్పుడే ఎంత మమకారం. ఇదేనేమో రక్త సంబంధం అంటే అనుకున్నాడు. ఎంత బంగారం కావాలి అని అడిగాడు. నువ్వు ఏదైనా కొనాలనుకుంటే కొను. నేను మాత్రం నా నగల్లో కాస్త బంగారం తీయించి చేయించాలనుంది. అమ్మా, అవి చెరిపించడానికి వీల్లేదన్నానా? మధ్యలోనే అన్నాడు. ఈ విషయంలో నువ్వేం చెప్పినా వినను. నా మనవడికి నా ఇష్టం వచ్చినట్టు చేయించుకునే హక్కు నాకుంది అంది. ఇంక తిరుగులేదు అన్నట్టు. సారథి తెల్లబోయాడు మొదట. తర్వాత చూచాయిగా తల్లి అభిప్రాయం గ్రహించుకున్నాడు. బాబుకి తండ్రి పేరే పెడతారని, తండ్రి చేయించిన నగల్లో కాస్త బంగారం తీయించి బాబుకి ఏదైనా చేయించాలని తల్లికి బలంగా ఉందని గ్రహించాడు. కానీ బాబుని తీసుకుని లత ఇక్కడికి వస్తుందో రాదో? అప్పుడు వీళ్ళు ఆ విషయాన్ని ఎలా తీసుకుంటారు? అసలు ఎలా చెప్పాలి? అతని మనసు మోగగా అయిపోయింది. తర్వాత తేరుకుంటూ అన్నాడు, నీ ఇష్టమమ్మా. నీకెలా చేయాలనుంటే అలా చేయి. కంసాలకి కబురు పంపిస్తాను. సరే అందావిడ. పుష్ప 1st క్లాసులో పాస్ అయింది. రాము 2nd క్లాసులో పాస్ అయ్యాడు. వేణు చదువు అయిపోయింది. విశాఖపట్నంలో ప్రైవేట్ వర్క్షాప్లో ఉద్యోగం దొరికితే దానిలో చేరాడు. రాముని గుంటూరులో కాలేజీలో చేర్పించొచ్చాడు. 3వ నెలలో బాబుకి బారసాల చేసుకున్నారు. వరాలు, భర్త, పిల్లలు, భాస్కర్, సుగుణ అందరూ వచ్చారు. వేణుకి ఖాళీ లేక రాలేదు. సారథి తల్లి ఎక్కడికి ఇలాంటి వాటికి రాదని తెలిసినా పొట్టుబట్టి నువ్వు వస్తే కాని బారసాల జరగదు అని తీసుకువెళ్లాడు. నేను రావడమేమిటి? నేను రాను, మీరందరూ వెళ్ళండి అంది. ఆవిడ ఎన్ని చెప్పినా సారథి వినలేదు. ఏం, నువ్వు మనిషివి కావా? ఎందుకు రాకూడదు? నీ మనవడి బారసాలకి రావడానికేమిటి? సుగుణ అత్తగారు రావడం లేదా అని పొట్టుబట్టి తీసుకువెళ్లాడు. మనవణ్ణి ఎప్పుడు చూస్తానా అని, 3వ నెల ఎప్పుడొస్తుందా, లతా బాబు ఎప్పుడొస్తారా అని ఆవిడ ఆతృత పడుతోంది. లత వాలకం చూస్తుంటే ఇక్కడికి వచ్చేలా లేదు. అందుకే అన్ని విధాలా ఆలోచించి తల్లిని కూడా తీసుకువెళ్లాడు. బారసాల ఎంతో ఘనంగా జరిగింది. హడావిడి తగ్గాక ఆ మర్నాడు రాజారావు గారు బట్టల కొట్టు ఫ్రెండ్ని, కాలేజీ ప్రిన్సిపాల్ని సారథికి పరిచయం చేశాడు. వాళ్ళు సారథిని పొగడ్డం ప్రారంభించారు. మీలాంటి చురుకు, పనిలో మీ కార్యదీక్ష, పట్టుదల ఎంతో మెచ్చుకోదగినవి అంటూ. బట్టలు కొట్టున్న పెద్ద మనిషి సారథితో అన్నాడు, మీలాంటి పనిలో శ్రద్ధున్నవాళ్లు నాకు కావాలి. మీరు మాతో పార్ట్నర్షిప్ ఎందుకు ఉండకూడదు? మీ వాటా మీకు ఇస్తాం. మంచి లాభాలొస్తే దాంట్లో కూడా మీకు షేర్ ఇస్తాం. సారథి ఆయన ఆహ్వానాన్ని మృదువుగానే తిరస్కరించాడు. తనకి అక్కడ హాయిగానే ఉందని, వ్యవసాయం అంటే తనకి చిన్నప్పటి నుండి ఇష్టమని, అదిప్పుడు తన బాధ్యతగా కూడా చేస్తున్నానని, తోటని పొలాన్ని ఎలా ప్లాను ప్రకారం వృద్ధి చేసుకొచ్చాడో సరదాగా చెప్పినట్టు చెప్పాడు.
ఆఖర్న ఏం చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయకూడదా అని అడిగాడు. ఎందుకు చేయకూడదు? అసలు మీలాంటి వాళ్ళు ఈనాటి కుర్రాళ్ళకి మార్గదర్శకులు కావాలి. పెద్ద పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు లేక అంత చదువు చదివి ఈ పని చేయడమా అని, ఆ పని ఎలా చేయం అని అభిమానపడేవారికి మీరు మార్గదర్శకులుగా నిలబడాలి ఆయన ఉత్సాహంగా అన్నాడు. రాజారావు తెల్లబోయి చూస్తున్నాడు. తన చమత్కారం మాటలతో బిజినెస్ గురించి శ్రద్ధగా కృషి చేస్తే వాటిల్లో వచ్చే లాభాల గురించి చెప్పి అల్లుడి మనసు మారుస్తాడని తాను ఆశిస్తే తిరిగి శారదనే పొగడ్డంతో ఆయనకు మతిపోయినట్టయింది. రాజారావు గారు ఓడిపోయిన ముఖం చూసేసరికి రాజారావు తనకి చెప్పింది గుర్తొచ్చి నాలుగు కరుచుకున్నాడాయన. మామగారి ప్రోద్బలం వల్లనే ఆయన అడిగారని సారథి ఎప్పుడో గ్రహించాడు. అందుకే ఈ విషయం మళ్లీ వాళ్లు అడగకుండా తన ఖచ్చితమైన అభిప్రాయం చెప్పేశాడు. సారథి జవాబులు విని ప్రిన్సిపాల్ ఇంకేమీ నోరెత్తలేదు. ఇంత ఖచ్చితమైన వాళ్లు తన కాలేజీలో ఉంటే నెత్తిమీదున్న ఈ 4 వెంట్రుకలు కూడా ఉండవని ఓసారి బట్టతల తడుముకున్నాడు. సారథి తన తోటని వర్ణిస్తూ, ఒకసారి మీరిద్దరూ రండి, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఆహ్వానించాడు. వాళ్ళిద్దరూ తప్పకుండా వస్తామని అన్నారు. రాజారావు గారు తల పట్టుకుని కూర్చున్నారు. ఈ వార్త విని ధనమ్మ భరత మీద ఎగిరిపడింది. వెంటనే కూతురికి చెప్పింది. చూసావా, ఇంట శుభకార్యం చేసుకుంటుంటే ఊళ్ళో మూలమూలన్న వాళ్ళు వచ్చారు. మీ బావ అక్కని పంపలేదు. పిచ్చిది రాలేదని ఎంత ఏడుస్తుందో. సారథి బావంత పెంకివాడు కాదు. మొదటే నీ వైపు తిప్పుకోవే అని చిలక చెప్పినట్టు చెప్తే విన్నావు కాదు. ఇప్పుడు ఏకును మేకే కూర్చున్నాడు. నువ్వైనా కళ్ళెదుట సుఖంగా ఉంటావనుకున్నాను. ఆవిడ ముక్కు చిదింది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లత ఒక నిశ్చయానికి వచ్చేసింది. తన కోసం అతను ఆలోచించినప్పుడు అతని గురించి తనెందుకు ఆలోచించాలి? బాబుని అలాంటి వాతావరణంలో పెంచడం తనకు అసలు ఇష్టం లేదు. బాబు భవిష్యత్తు మీద ఆయనకి బాధ్యత ఉందనుకుంటే ఇక్కడుంటారు, లేదనుకుంటే ఇద్దరి బాధ్యత తనే వహించి బాబుని చూసుకుంటుంది.